లోక్సభలో మహిళా రిజర్వేషన్ల పేరుతో తెచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ, దానికి అనుబంధం అనేటటువంటి ప్యాకేజీలో తీసుకొచ్చినటువంటి మరో 2 బిల్లులు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది, ఇంకొకటి పునర్విభజన అనే డీలిమిటేషన్ సంబంధించింది. ఇవి దిగిపోతాయి. మరి ముఖ్యంగా మొదటిది, రాజ్యాంగ సవరణ చేయడానికి అవసరమైన 3/200 మెజార్టీ ఈ ప్రభుత్వానికి లేదు. దాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి ఏకాభిప్రాయ కసరత్తు చెయ్యలేదు అని కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఆ బిల్లులు ఓడిపోయిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు అనుకోలేదు, ఊహించింది జరిగింది, అనూహ్యమైంది ఏది అనూహ్యం కాదు. ఇందులో ప్రతిదీ ఊహించిందే. 3/200 మెజారిటీ మోదీ ప్రభుత్వానికి, ఎన్డీఏకు లేదు. ఒకవేళ వైసీపీ, బీజేడీ ఇలాంటి పార్టీలు కొన్ని బలపరిచినా సరిపోదు. మరి ఎందుకు అంత దుస్సాహసానికి మోదీ అమిత్ షాలు సిద్ధమయ్యారు? అలాగే ప్రతిపక్షాలు కానీ ఇతరులు కానీ ఎందుకు అంతగా బల్లగుద్ది ఎట్లయినా బిల్లు ఓడిపోతుందని వాళ్ళు చెప్పలేదు. చివరి వరకు కూడా ఆందోళనగా ప్రతిఘటించే మూడ్లోనే ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. కనీసం 3-4 స్పష్టమైన సమాధానాలు కనిపిస్తాయి. చిత్తశుద్ధి లేని ఎత్తు చిత్త ఆయరా అన్నట్టుగా ఈ పరిస్థితి రావడానికి పూర్తి కారణం నరేంద్ర మోదీ, ముందు నుంచి కూడా మోదీ షా ద్వయం, వాళ్ళ నీడన బీజేపీ అగ్రనాయకత్వం, వీళ్ళంతా అనుసరిస్తున్నటువంటి కుటిల వ్యూహాలు. ప్రతిదీ కూడా హఠాత్తుగా అక్కడ ప్రవేశపెట్టి ఎలాగో ఆమోద ముద్ర వేసుకొని అయిపోయింది అనిపించుకోవడం. దానికి అప్పటికి వాళ్ళకి గతసారి వరకు మెజార్టీ ఉంది. దానికి తోడు ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో బలపరుస్తున్నాయి. ఈ విధంగా వాళ్ళ ఆటలు సాగాయి. కానీ మొన్నటి ఎన్నికల్లోనే మోదీకి లేదా బీజేపీకి మెజారిటీ సొంతంగా రాలేదు. తెలుగుదేశం, జేడీయూ ఇంకా కొన్ని పార్టీలు బలపరిచే కానీ ఈ ప్రభుత్వం నిలబడదు. అంటే అసలు మెజారిటీ లేని ప్రభుత్వం ఇంత మౌలికమైన రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టడము, రెండవది అసలు నియోజకవర్గాలనే ఇష్ట ప్రకారం మార్చేయాలనుకోవడం ఎంత అప్రజాస్వామికమైన విషయం అండి. చాలా మంది అదే చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తుంటే కూడా సారీ నారి అని, లేకపోతే మహిళకు మళ్ళీ నిరాశ అని ఇలా పెడుతున్నారు. నిరాశ కాదు, చాలా సంతోషించాల్సిన సందర్భం ఇది. రాజ్యాంగాన్ని ఇష్ట ప్రకారం మార్చేసి ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల వ్యవస్థను, ఓటు హక్కును, ప్రతి దాన్ని కూడా ఏదో బంతేట ఆడుతున్నట్టుగా ఆడవచ్చు అని భావించినటువంటి వాళ్ళకు ఇక్కడ శృంగభంగం అయింది. తెలిసి కావాలని అవతల వాళ్ళని ఎరకాటంలో పెట్టొచ్చు అని. ఈరోజు ఉదయం మీరు సభలో చూస్తే, నేను మాట్లాడిన పొద్దున కూడా నరేంద్ర మోదీ గారు ఏమన్నారు అంటే, మీరు కనుక ఈ బిల్లును వ్యతిరేకిస్తే మీరు మూల్యం చెల్లిస్తారు ఎన్నికల్లో అని ఆయన ఉద్దేశం. అసలు బిల్లు తెచ్చిందే ఎన్నికల కోసం. అక్కడ 2 రాష్ట్రాల ఎన్నికలు, రేపు మళ్ళీ 2 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే ఇటువంటి అప్పుడు ఇంత పెద్ద బిల్లు తీసుకొస్తారండి? తీసుకురావడం ద్వారా దాని మీద ప్రభావం పడదా? కోడ్ ఆఫ్ కాండక్ట్ దీనికి ఏం వర్తించదా? తెలిసే తెచ్చారు. బిల్లు ఆమోదం పొందితే మహిళల కోసం మేము చేసాం, ఉద్ధారకులు అనిపించుకోవచ్చు. బిల్లు దెబ్బతింటే చూసారా ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. బిల్లు ఓడిపోయిన తర్వాత మంత్రి కిరణ్ రిజిజు బయటకు వచ్చి ఇది చారిత్రక విద్రోహం అంటండి. చారిత్రక విజయం ఇది. ఇష్టానుసారం బుల్డోజింగ్ చేసేయొచ్చు అనుకున్నటువంటి ఒక విధమైన అహంభావపూరితమైన, అప్రజాస్వామికమైన అవకాశవాద రాజకీయాలకు ఇక్కడ ఒక పెద్ద కళ్ళెం పడింది. తమకు 3/2 లేదని తెలుసు కదా, మరి ఎందుకు ఎలా నెగ్గుతుంది అనుకున్నారు? ఇక్కడే సమాధానం ఉంది. చాలా అంశాలు, చాలా సందర్భాల్లో మోదీ ప్రభుత్వం అటు ఇటు నయాన భయాన త్రిశూల వ్యూహాలు, కేసులు, తాత్కాలిక అవసరాలు వీటన్నిటి రీత్యా కూడగడుతూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా వైసీపీ బలపరిచింది కదా వాళ్ళని. ఇట్లాంటి ఉదాహరణలు 1-2 ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇప్పుడు అలా కలవలా. ఎందుకని? ఒకటి, బీజేపీకి స్వయంగా బలం లేదు. రెండో విషయం, దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది స్పష్టమైపోయింది. మూడోది, అసలు మహిళా బిల్లుకు ఈ పునర్విభజన తతంగానికి సంబంధం లేదు. 81వ రాజ్యాంగ నిబంధన అధికరణం నియోజకవర్గాల గురించి చెప్తుంది. భారతదేశం ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నప్పుడు రాష్ట్రాల వారీగా నియోజకవర్గాలను పంచుకొని పార్లమెంట్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ నియోజకవర్గాల సరిహద్దులు ఎలా ఉండాలి, ఏవేవి విభజన, పునర్విభజన, డీలిమిటేషన్ అంటే అది లిమిట్స్, డీలిమిట్స్, అది ముఖ్యమైనది. సో అది జరుగుతూ వచ్చింది. అది 81వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1971 నాడు ఉన్న పద్ధతి ఇప్పటి వరకు మనం కొనసాగిస్తాం. ఇంకా అనేక కారణాలు మనం చెప్పుకుంటున్నాం. 82వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ అధికరణం జనాభా లెక్కల్ని ఎలా తీసుకోవాలంటే, మొత్తం సామూహికత, మొత్తం దేశమంతా పునర్విభజన చేసేటప్పుడు తాజా జనాభా లెక్కలు తీసుకోవాలని చెప్తుంది. తాజా జనాభా లెక్కలు అంటే ఏవి? 2021లో జరిగి ఉండవలసినవి తాజా జనాభా లెక్కలు. వాటిని ఎందుకు జరపలేదు? ఎందుకు వాయిదా వేశారు? అప్పుడు కోవిడ్ వచ్చిందన్న 2022లో ఏం లేదు కదా.
కదా. అసలు పైగా ఈ రోజున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చాలా వేగంగా వివరాలు తెచ్చుకోవచ్చు, ఇప్పుడైనా ప్రాథమిక వివరాలు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు తాజా జనాభా లెక్కలంటే 26-27 అవి రావాలి. అవి వచ్చిన తర్వాత అంటే 2029కి దీన్ని అమలు చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. 2002 నుంచి 2008 వరకు 6 ఏళ్లు జరిగింది గత పునర్విభజన. అప్పుడు సీట్ల పెంపు లేదు, జనాభా సమస్య కూడా లేదు, నియోజకవర్గాలను రీఅడ్జస్ట్మెంట్ లాంటి దానికే 6 ఏళ్లు పట్టింది. ఇప్పుడు మరి ఎలా జరుగుతుందని వీళ్ళు పెట్టారండి. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే శశి థరూర్ అన్నారు తాము గెలిచే నియోజకవర్గాలను ఎక్కువగా డివైడ్ చేసుకోవచ్చు అని. దీనికి ఏం తాడు బొంగరం కొలబద్ద రాజ్యాంగ నిబంధనలు లేకుండా చేసి జరిపేద్దాం అనే ఒక పెద్ద వ్యూహం. అంటే 2024లో సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టి కృత్రిమంగా తెచ్చుకోవడం కోసం ఒక సర్రు ఇవన్నీ ఎలా జరుపుతున్నారో ఇది బ్రహ్మాస్త్రం లాగా దీన్ని ఉద్దేశించారు. ఒకవేళ కొండకు వెంట్రుక కడితే వస్తే కొండ వస్తుంది, లేదా వెంట్రుక తెగిపోతుంది అన్నట్టుగా ఆమోదం పొందితే ఒకవేళ ప్రతిపక్షాలన్నీ కొన్ని పార్టీలు తమ అవసరాల కోసమో లేకపోతే మహిళలకు దూరం కాకూడదనో బలపరుస్తారేమో అనే ఒక ఆశ, లేదంటే చూసారా వాళ్ళు ఇలా చేశారని చెప్దామని ఒక ఆశ. అందుకని ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ రెండు కలిపి పెట్టారు. ఎందుకు? మళ్ళీ నిన్ననేమో 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లు తమే చేసింది. 2023లో చేసింది, 26 దాకా ఎదురు రాలేదు. 23 దాన్ని నిన్న ఆపరేషనలైజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించాము, రెండోది వాళ్ళు బలపరిస్తే మళ్ళీ బలపరచకుండా డీలిమిటేషన్ అనేదాన్ని ఒకదాన్ని ముడిపెడితే సీట్లు పెరుగుతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు అదే కదా వైసీపీ, బీఆర్ఎస్ కూడా మొదట కొంత బలపరిచింది. ఎందుకు? సీట్లు పెరుగుతాయి అని ముందు నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్తూ వచ్చారు కదా. కాబట్టి సీట్ల పెరుగుదల అన్నది మీరు గమనించండి. నాకు బాగా తెలుసు చర్చల్లో రాతల్లో రాష్ట్ర విభజన నుంచి సీట్ల పెంపు గురించి మాట్లాడుతూనే ఉన్నారండి ఏదో ఒక రూపంలో. కానీ అదే ఇప్పటిదాకా అదేమి 2029కి ఇంకా జరుగుతుందనే ఇది కూడా లేదు. అస్సాంలోనూ ఇంకో రాష్ట్రం కాశ్మీర్లో సున్నితమైన రాష్ట్రాల్లో చేశారు పునర్విభజన. చాలా అభ్యంతరాలు, ముఖ్యంగా మత ప్రాతిపదిక మీద చేశారు. మతానికి సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అటువంటి జరుగుతుంది, చాలా ఆగమేఘాల మీద జరిగిపోతే. కాబట్టి 4-5 కారణాలు. ఒకటి, ఎన్నికల్లో లబ్ధి కలుగుతుంది. రెండవది, ఏదో ఒక విధంగా జరిపేసుకుంటే మళ్ళీ జనాభా లెక్కల్లో అనుకూల ప్రతికూల అంశాలు లేకుండా ఉన్నదాన్ని పెంచుకునేటటువంటి ఒక అవకాశం, ఉత్తరాదిని సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది, కొన్ని ప్రాంతీయ పార్టీలు అవకాశవాద శక్తులను తమ వైపు తిప్పుకుంటే తమకు రాజకీయ పునాది మద్దతు కూడా పెరుగుతుంది. రెండవది, లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇంకా నాలుగో విషయం, ఈ రెండింటిని ముడిపెట్టడం ద్వారా దీన్ని వ్యతిరేకించలేరు కాబట్టి దానికి కూడా ఓటేస్తారు. అదే సమయంలో ఒక పెద్ద ప్రచారం జరిగింది, మీరు గుర్తు చేసుకుంటే 3/2 రాజ్యాంగ 2/3 దీనికి రాజ్యాంగ సవరణకే కానీ డీలిమిటేషన్కి అక్కర్లేదు అని. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అన్నది రాజ్యాంగ సవరణ లేకుండానే చేయొచ్చు కాబట్టి దాన్ని చేసుకుంటారు. దాన్ని ఎలాగో చేసుకుంటున్నప్పుడు దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఇలాంటి ఆలోచనకు ప్రతిపక్షాలు లేదా కొన్ని తమతో అనుకూలంగా ఉండే పార్టీలు గురవుతాయని వాళ్ళు ఆశించారు. అయ్యాయి కూడా. నవీన్ పట్నాయక్ ఆదేశాలు ఇచ్చారని వైసీపీ వాళ్ళు మాట్లాడింది మనం చూసాం కదా. కానీ మారిన దేశ రాజకీయ ముఖ చిత్రంలో అంత ప్రభావం ఇప్పుడు బీజేపీకి, మోదీకి ఇప్పుడు ప్రసరించలేకపోయారు. ఇప్పుడు ఇంత విశ్వసనీయత లేని పరిస్థితుల్లో మనం ఎందుకు అటు దూకాలి అని ఎక్కువ పార్టీలు భావించాయి. మొదటి సమావేశానికి హాజరైంది సమాజ్వాదీ పార్టీ. ఎందుకు? ఉత్తరప్రదేశ్ వాళ్ళ మెయిన్ టార్గెట్, ఎక్కువ సీట్లు పెరిగేది కూడా ఉత్తరప్రదేశ్లోనే. కాబట్టి సమాజ్వాదీ పార్టీ తమను ఎలాగైనా బలపరుస్తుంది. అప్పుడు సమాజ్వాదీ పార్టీ బలపరిస్తే ఇంకొన్ని పార్టీలు కూడా లాక్కోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ కూడా చివరకు మారిపోయింది. కాబట్టి పార్టీల పరంగా, రాజ్యాంగ పరంగా, స్థానిక కారణాల వల్ల ఇన్ని విధాలుగా వాళ్ళ విధానం భంగపాటుకు గురైంది. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి, వామపక్షాలు, మిగతా తేడాలు ఎన్నున్నా ఈ అంశంలో రాజ్యాంగం మీద బుల్డోజ్ చేస్తున్నారు, ఇష్ట ప్రకారం చేసేస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే ఇంకా కుదరదని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ మోదీ ఓటమే కాదు, ప్రతిపక్షాల ఐక్యత అన్నది కూడా ఇక్కడ ఒక లౌకిక పక్షాల ఐక్యత అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. దీని తర్వాత ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇప్పుడు ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల మీద ఇది నెగిటివ్. ఎలాగో బీజేపీకి అక్కడ వచ్చేది ఏం లేదు. అవి రెండు తమిళనాడులో వాళ్ళు ఎట్లాగూ రారు, బెంగాల్లో మమతా బెనర్జీ రావాలి, మార్క్సిస్టులు మళ్ళీ కోలుకోకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు, రెండో పార్టీగా వస్తారు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది? కాబట్టి రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి అక్కడ తప్పకుండా దీని ప్రభావం ఎలా ఉంటుంది, ప్రతికూలత ఎంత పడుతుంది అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇంకొకటి, ఓడిపోతున్నారు, వీళ్ళ పద్ధతులు సరిగ్గా లేవు, దూకుడు తగ్గింది అనే వాతావరణం పెరిగిన తర్వాత తప్పకుండా మరింతగా పార్టీల యొక్క ధోరణిలో, ఎత్తుగడల్లో, ప్రజల యొక్క స్పందనలో మార్పు వస్తుంది. అందుకనే ఈ బిల్లు ఓటమి అనేది దేశ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ అవుతుంది, ఒక గుణాత్మకమైన మార్పు అవుతుంది. రాజకీయ పక్షాలు కూడా లౌకిక ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవాలి అన్న దాన్ని స్పృహలో పెట్టుకొని వ్యవహరిస్తే తప్పకుండా మార్పు ఇంకా ముందుకు పోతుంది. కొంతమంది ఎప్పుడో చేతులు ఎత్తేసి ఇంకేం మోదీని ఏం వ్యతిరేకిస్తాం, లేకపోతే అంత వాళ్ళదే అని అయిపోయి చాలా రాశారు, చాలా మాట్లాడారు కదా, మేమేదో మాట్లాడుతున్నామని. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఎవరిని పని కట్టుకొని విమర్శించడం, వ్యతిరేకించడం కాదు, విధాన పరంగా అక్కడ చెప్తున్నటువంటి మాట. మాలాంటి వాళ్ళ విమర్శలు ఎంత సరైనవో ఇప్పుడు మహిళా బిల్లు పేరుతో వచ్చినటువంటి మాయా ముసుగు బిల్ ఓటమి చెప్తుంది. మరి ఎందుకు నెగ్గించుకోలేదు పునర్విభజన చట్టాన్ని, ఆ బిల్లులను? వాటికి సింపుల్ మెజారిటీ చాలు, ఇప్పుడు మెజారిటీ ఉంది కదా. అంటే ఒకటి, సిగ్గుపడ్డారు, రెండు, దాని వల్ల తమ మీద నిందొస్తుందని భయపడ్డారు, మూడవది ఆ పేరుతో ఇది చేసుకుందాం అనుకున్నారు, అదే ఓడిపోయిన తర్వాత ఇంక ఇదేముంది, అందుకనే అది నెగ్గలేదు కాబట్టి ఇది అనవసరం అని ఒక కారణం చెప్పి తప్పుకున్నారు. అందుకని ఏ విధంగా చూసినా ఇదొక షాక్, ఇదొక శృంగభంగం, ఇదొక ఎదురు దెబ్బ. అలాగే ఎప్పుడు నిరాశ వాక్కులు పలికే వాళ్ళు, ఎప్పుడు నిరుత్సాహపరిచే వాళ్ళకు కూడా ఇదొక గుణపాఠం.